ఓం నమో వెంకటేశాయ. దేవగణానుకంపన గేయగుణావలంబన గోవింద గోవింద. త్వామాహురంగబలవీర్య సమృద్ధిహేతుం త్వామాహురేవ హితబుద్ధిసమాప్తికేతుం త్వామాహురచ్చ విపరీతభవస్య సేతుం త్వామాహురత్ర పరమా అమృతం హిజేతుం అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకొని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులన్నీ చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవతస్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహావిష్ణువు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టే చక్రాయుధాన్ని వాడి ఇద్దరు తలకాయలు తీసేశాడు. దాంతో పైన ఏం జరిగింది అనే విషయాన్ని 11వ అధ్యాయంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. అథోసురా ప్రత్యుపలబ్ధచేతసః పరస్య పుంసః పరయా అనుకంపయా జఘ్నుర్భృశం శక్రసమేరణాదయః తాంస్తాం రణే యైరభిసంహతాః పురా అని ప్రారంభించి, అథో శ్రీమన్మహావిష్ణువు వచ్చి యుద్ధరంగంలోకి దిగి ఆయన కూడా 2-3 తలకాయలు తీసేసేసరికి సురాహ దేవతలందరూ ప్రత్యుపలబ్ధ చేతసః ఒక్కసారి అమ్మయ్య అనుకున్నారు. ఇంకా భయం లేదు, మన నాయకుడు వచ్చేసాడు, ఆయన చూసుకుంటాడు అని ధైర్యం తెచ్చుకున్నారు. దాంతో తేరుకుని పరస్య పుంసః పరయానుకంపయ వాళ్ళ మీద ఆ పరమపురుషుడు యొక్క పరమమైన దయ. పరస్య పుంసః ఆయనేమో పరమపురుషుడు, పరయానుకంపయ ఆయనకున్నదేమో దేవతల మీద పరమమైన కరుణ. ఆ కరుణతో వీళ్ళు తేరుకుని జఘ్నుర్భృశం శక్ర సమీరణాదయ, శక్ర ఇంద్రుడు, సమీరణ వాయువు మొదలైనటువంటి దిక్పాలకులందరూ కూడా భృశం జఘ్ను మళ్ళీ యుద్ధరంగంలోకి దూకి వాళ్ళు కూడా యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఈసారి కూడా తాంస్తాం రణే యైరభిసంహతాః పురా. ఇంతకుముందు అంటే ఇప్పుడే ఈ క్షణం వరకు తమ మీద మాయలు చూపించి తమను ఓడించిన వాళ్ళ మీద ఇంతకుముందు యుద్ధంలో అంటే ఎప్పుడు అమృతమథనానికి ముందు జరిగిన యుద్ధంలో తమను ఓడించిన వాళ్ళ మీద ఒకసారి మళ్ళీ చూసుకుని వాళ్ళ మీద పడ్డారు. అథోసురా ప్రత్యుపలబ్ధచేతసః పరస్య పుంసః పరయానుకంపయ జఘ్నుర్భృశం శక్రసమీరణాదయ తాంస్తాం రణే యైరభిసంహతాః పురా. అందులో వైరోచనాయ సంరబ్ధ భగవాన్ పాకశాసన ఉదయచ్ఛద్ యదా వజ్రం ప్రజా హాహేతి చుక్రుషు. విరోచనుడు యొక్క కుమారుడు బలి, ఆ బలి మీద భగవాన్ పాకశాసన పూజ్యుడైనటువంటి ఇంద్రుడు సంరబ్ధ చాలా కోపంగా పడ్డాడు. ఎందుకంటే తన యొక్క సామర్థ్యాన్ని తన యొక్క పరాక్రమాన్ని కాదని మాయలు చూపించి ఏమీ చేయలేని పరిస్థితి కల్పించాడు, అవమానించాడు అనే అభిప్రాయం ఉంది. అందుకని
చాలా కోపంగా బలి మీద పడ్డాడు. పడి ఉదయచ్ఛద్ యదా వజ్రం, ఈసారి నిన్ను ఉండనివ్వను అని వజ్రాయుధం కూడా పైకెత్తాడు. ఇంద్రుడే వజ్రాయుధం పైకెత్తితే పరిస్థితి ఏంటి? ప్రజాహ హాహేతి చుక్రుషు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హాహాహా అయిపోయింది, బలి పని అయిపోయింది, బలి చక్రవర్తి పని అయిపోయింది అని కేకలు పెట్టారు. వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాకశాసన ఉదయచ్ఛద్ యదా వజ్రం ప్రజా హాహేతి చుక్రుషు. వజ్రపాణిస్తమాహేదం తిరస్కృత్య పురస్థితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే. వజ్రాన్ని చేతిలో పైకెత్తాడు ఇంద్రుడు పైకెత్తి వజ్రపాణి తమాహ బలి చక్రవర్తితో అన్నాడు, తిరస్కృత్య పురస్థితం, ఈసారి నీ మాయలను లెక్క చేయను అని తిరస్కరించి ఒక తిరస్కారపు చూపు పారేసి, నీ మాయలేమీ ఇంక చెల్లవు, మా శ్రీమన్ మహావిష్ణువు వచ్చేశాడు, ఆయన వెలుగుల ముందు నీ మాయలు ఎందుకు పనికిరావు అని తిరస్కారంగా ఒక చూపు చూసి పురస్థితం తన కంటికి ఎదురకుండా ఉండే బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. అఫ్కోర్స్ బలిచక్రవర్తి ఏమీ మరి తక్కువ వాడు కాడు, మరీ చెడ్డవాడు కూడా కాడు. మనస్వినం, చాలా దిట్టమైన మనస్సున్నవాడు. సుసంపన్నం, అన్ని రకాలుగాను సంపదలు ఉన్నవాడు. ఆయుధ సంపత్తి, మానసిక సంపత్తి అన్నీ ఉన్నవాడు ఆయన. సుసంపన్నం. మహామృధే, ఇంత పెద్ద మహాయుద్ధం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఆగకుండా కలయ తిరుగుతున్నాడు అతను. ఎక్కడెక్కడ మన వాళ్ళు దెబ్బతింటున్నారో అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించాలి అన్నట్టుగా కలయ తిరుగుతున్నాడు. అంటే అందరినీ ఎదుర్కోగలిగిన సామర్థ్యము, ధైర్యము అన్నీ ఉన్నవాడు ఆయన. అలాంటి బలిచక్రవర్తితో అన్నాడు, వజ్రపాణిస్తమాహేదం తిరస్కృత్య పురస్థితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే. నటవన్మూఢమాయాభిః మాయేషాన్నో జిగీషసి జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం. ఓ మూర్ఖుడా, నటవత్, నువ్వు నటుల్లా ఉన్నావు. ఎలాంటి నటుల్లా ఉన్నావు? మూర్ఖుడైన, మాయావి అయిన, వంచకుడైన నటుల్లా ఉన్నావు. అందువల్లే మాయాభిః, నీ మాయలతో, మాయేషాన్, మాయల కంటే పైన ఉన్న, మాయలకు అవతల వైపు ఉండేటువంటి మమ్మల్ని నహ జిగీషసి, గెలవాలనుకుంటున్నావు. లేదా నీ మాయలతో మాయేషాన్, మాయకే ఈశ్వరుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు పక్షంలో ఉండే మమ్మల్ని జిగీషసి, గెలవాలనుకుంటున్నావు. నా చేతిలో మాయ ఉంది, నేను దాన్ని ప్రయోగించాను, నీ చేతిలో వజ్రాయుధం ఉంది, నువ్వు ప్రయోగిస్తున్నావు, మన ఇద్దరికీ తేడా ఏంటి అని అంటావేమో. నీ పరిస్థితి జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం అనే మాయావిలా ఉంది. ఓ నటుడు అందమైన వేషం వేసుకొచ్చి తన మాయలేవో చూపించి చిన్నపిల్లల కళ్ళు మూసేసి వాళ్ళ కళ్ళు కనబడకుండా చేసేసి వాళ్ళ దగ్గర ఉండే పావలాలు ₹10 ఎత్తుకుపోతే ఎలా ఉంటుందో అలా ఉంది నీ పని. జిత్వా బాలాన్, చిన్నపిల్లల్ని గెలిచి, నిబద్ధాక్షాన్, వాళ్ళ కళ్ళు మూసేసి, లేదా వాళ్ళు ఏదో భయంతోనో మరొక కారణంతోనో కళ్ళు మూసేసుకుంటే, వాళ్ళు కళ్ళే మూసేసుకున్న తర్వాత నటహ, మంచివాడుగా వేషం వేసుకొచ్చిన మాయావి యథా హరతి తద్ధనం, వాళ్ళ డబ్బుల్ని, వాళ్ళ దగ్గర ఉండే చాక్లెట్లు, బిస్కెట్లు ఎత్తుకుపోతాడే, అలా ఉంది నీ వ్యవహారం. ఇదేమీ చెప్పుకోదగ్గ వ్యవహారం కాదు, నాది అలాంటి వ్యవహారం కాదు. నేను వజ్రాయుధం తీశానంటే వేసేస్తాను, వజ్రాయుధం వస్తుంది కాసుకో అని చెప్పి వేస్తాను. మన ఇద్దరికీ చాలా తేడా ఉంది. నటవన్మూఢమాయాభిః మాయేషాన్నో జిగీషసి జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం అని ఈ శ్లోకంలో అన్నాడు. పనిలో పని పాపం ఒక మాట కూడా ఒప్పుకున్నాడు. శ్రీమన్ మహావిష్ణువు వచ్చాడు కాబట్టి నీ మాయలు ఆగినాయి, నీ మాయలకి కట్టు అయింది, లేకపోతే చిన్నపిల్లల లాంటి మా మీద నీ మాయలు బాగానే పనిచేసేవి. మేము కళ్ళు మూసుకుంటే ఈ రాజ్యాన్ని, అమృతాన్ని, లేకపోతే మా స్వర్గ లక్ష్మిని, వీటన్నిటిని దోచుకుపోదామని అనుకున్నావు. మాలాంటి చిన్నపిల్లల మీద నీ మాయలు పనిచేయాలే కానీ పెద్దవాడు, పెద్ద మహానుభావుడు ఆయన వచ్చాడు, ఆయన వస్తే మాత్రం నీ మాయలు పనిచేయవు అనే మాట కూడా ఒప్పుకున్నాడు. ఆరురుక్షంతి మాయాభిః ఉత్సిసృప్సంతి ఏ దివం తాన్ దస్యూన్ విధునోం యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాదధః. ఇది కాక నా బాధ్యతలలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల ప్రకారం ఎవరైనా సరే స్వర్గానికి ఎక్కుతాము అంటే వాళ్ళని ప్రోత్సహిస్తాను నేను.
ఎవరైనా సరే స్వర్గానికి సవ్యమైన దారులలో ఎక్కొస్తామంటే, స్వర్గానికి ఎక్కుతామంటే వాళ్ళకి నిచ్చెనేసి మెట్లేసి జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన స్వాగత సత్కారాలు చేస్తాను నేను. సవ్యమైన దారి ఏంటి? యజ్ఞయాగాదులను చేసుకో, లేదా ఉపాసన చేసుకో, లేదా వేద విహితమైనటువంటి కర్మలను చేసుకుని దాన ధర్మాదులు చేసుకుని పైకి రా, వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాను. అలా కాకుండా ఆరురుక్షంతి మాయాభి, ఎవరైనా సరే తమ మాయలతో స్వర్గాన్ని ఎక్కాలని ప్రయత్నం చేస్తే, నీలాగా మాయలతో స్వర్గాన్ని గెలవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్ళని స్వర్గం దాకా రానివ్వను. అది నా బాధ్యతల్లో ఒకటి. ఆరురుక్షంతి మాయాభి. అలాగే ఉత్సిసృప్సంతి ఏ దివం, తమ మాయలతో స్వర్గాన్ని కూడా దాటి వెళ్ళిపోదాము అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని నేను అంగీకరించను. తమ మాయలతో ఎవరు స్వర్గాన్ని దాటి వెళ్ళలేరు అనే మాట ఉంది. ఎవరైనా దాటి వెళదామని అనుకుంటే అస్సలు అంగీకరించను. తాన్ దస్యూన్, మాయలతో స్వర్గాన్ని దాటి వెళ్ళటాన్ని కోరుకునే వాళ్ళని నేను బందిపోట్లు, దొంగలు, దోపిడీదారులు వీళ్ళ కోవలోకి లెక్కిస్తాను. తాన్ దస్యూన్, అలాంటి బందిపోట్లని విధునోమి, అక్కడికక్కడ తొక్కేస్తాను. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు. స్వర్గాన్ని ఎలా గెలుచుకోవాలి, స్వర్గాన్ని దాటి ఎలా వెళ్ళాలి అనే విషయం మీద వాళ్ళకేమీ అవగాహన లేదు. కాబట్టి అజ్ఞాన్ విధునోమి, తొక్కేస్తాను. తొక్కేసి పూర్వస్మాచ్చ పదాదధ, వాళ్ళు అంతవరకు ఉండేటువంటి స్థాయి కంటే కూడా కింద స్థాయికి తోసేస్తాను. ఇది నా బాధ్యతలలో ఒకటి. ఇలా తోయమైన నన్ను ఉంచారు. ఎవరైనా సవ్యమైన దారులలో స్వర్గానికి వస్తే ఓకే చెప్తాను. అపసవ్యమైన దారులలో స్వర్గానికి రావాలని అనుకుంటే వాళ్ళని స్వర్గంలోకి ప్రవేశించనివ్వను, ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రవేశించనివ్వను. అలాంటి వాళ్ళని గనక వదిలేస్తే ఇంకా స్వర్గం పాడైపోతుంది, స్వర్గం కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎవరైనా సరే సరి అయిన దారులలో కాకుండా గురువులను ఆశ్రయించి గురువుపదేశం ద్వారా కాకుండా వేరు ద్వారుల ద్వారా ఈ స్వర్గాన్ని కూడా దాటి వెళతాము, చివరికి మోక్షాన్ని కూడా అందుకుంటాము అని అనుకుంటే వాళ్ళని కూడా తోసేయమని నాకు ఆజ్ఞలు ఉన్నాయి, నాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకుంటాను. మాయలతో ఎవరు ఎక్కడ పని చేసినా సరే నేను వాళ్ళని క్షమించేది లేదు. ఇది నా బాధ్యతలలో ఒకటి. కాబట్టి ఈ బాధ్యతల ప్రకారం లేదా ఈ బాధ్యతలను అమలు చేసుకునే తీరు ప్రకారం నిన్ను నేను క్షమించను. ఆరురుక్షంతి మాయాభి ఉత్సిసృప్సంతి ఏ దివం తాన్ దస్యూన్ విధునోమ్యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదాదధ. సోహం దుర్మాయినస్తేద్య వజ్రేణ శతపర్వణ శిరో హరిష్యే మందాత్మన్ ఘటస్వ జ్ఞాతిభిः సహ. సోహం, ఈ బాధ్యతలలో ఉన్నవాడిని నేను. దుర్మాయిన, దుష్టమైన మాయలున్నవాడివి నువ్వు. మంచి మాయలేం కావివి. యుద్ధంలో మాయలు చూపించడం అనేది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి దుర్మాయలున్నటువంటి నిన్ను నేను, ఇంద్రుడనైనటువంటి నేను, ఈ బాధ్యతలలో ఉన్న నేను అద్య నీ శిరస్సుని, నీ శిరస్సుని అద్య ఈ క్షణాన వజ్రేణ శతపర్వణ 100 కణుపులున్నటువంటి ఈ వజ్రాయుధంతో హరిష్యే తీసేస్తున్నాను. మందాత్మన్, తెలివి తక్కువవాడా, ఘటస్వ జ్ఞాతిభిः సహ, ఈ వజ్రాయుధంతోనే పైకి వెళ్ళిన నీ జ్ఞాతులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరితోనూ కలుద్దు కానివి, ఒక్క క్షణం ఆగు, నీ పాత వాళ్ళతో కలుద్దు కానివి అని అన్నాడు. సోహం దుర్మాయినస్తేద్య వజ్రేణ శతపర్వణ శిరోహరిష్యే మందాత్మన్ ఘటస్వ జ్ఞాతిభిः సహ అని. ఇంద్రుడు ఇలా చెప్పేసరికి బలి ఎలా రియాక్ట్ అయ్యాడనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. బలి అనేవాడు పాపం రాక్షస జాతిలో పుట్టాడు కాబట్టి కొన్ని రాక్షస స్వభావాలని కనపరుస్తాడు, కానీ రాక్షసులలో చాలా ఉత్తముడు కాబట్టి ఉత్తమ స్వభావాలను కూడా కనపరుస్తూ ఉంటాడు. దాని ప్రకారం అన్నాడు, సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం కీర్తిర్జయో మృత్యు సర్వేషాం స్యురనుక్రమాత్. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నా తలకాయ తీసేస్తానంటున్నావు, ఏం పెద్ద పోయేది ఉంటుంది? ఈ యుద్ధానికి వచ్చే ముందు నా తల లేచిపోతే పర్వాలేదు అనుకుని వచ్చానా నేను? లేదా నా తలకాయ పోతుందేమో దానికి ఏమన్నా చుట్టుకుని వద్దామని వచ్చానా నేను? సంగ్రామే వర్తమానానాం, యుద్ధంలో ఉన్న వాళ్ళకి, కాలచోదిత కర్మణాం, ఏదో కాలం మూడి సంగ్రామంలోకి వచ్చిన వాళ్ళకి, లేదా ఆయా కాలాల్లో చేయవలసిన పనులు చేసేటువంటి వారికి, కీర్తి అయినా దక్కచ్చు,
లేదా జయ, జయమైన విజయమైనా దక్కచ్చు. అజయ, పరాజయమైన వాళ్ళు మూట కట్టుకోవాల్సి రావచ్చు. మృత్యు, మృత్యువైనా సరే దక్కచ్చు. సర్వేషాం, అందరికీ వీటిల్లో ఏదో ఒక ఫలితం తప్పనిసరిగా దక్కచ్చు. సర్వేషాం స్యుః అనుక్రమాత్. కొంతమందికి వరుసగా కూడా రావచ్చు, ఇవన్నీ వరుసగా కూడా రావచ్చు. ముందు అపజయం రావచ్చు, తర్వాత జయం రావచ్చు, తర్వాత అబ్బో ఓడి గెలిచాడు అనే కీర్తి రావచ్చు, తర్వాత చివరికి గెలిచిన తర్వాత మృత్యువు రావచ్చు, ఏమైనా కావచ్చు. లేదా మృత్యువుతో పాటు కీర్తి రావచ్చు, కీర్తితో పాటు మృత్యువు రావచ్చు, ఏమైనా రావచ్చు. సర్వేషాం స్యుః అనుక్రమాత్. ఆయా వరసలలో ఇవన్నీ అందరికీ వస్తూనే ఉంటాయి. సంగ్రామే వర్తమానానాం కాలచోదిత కర్మణాం కీర్తిర్జయో జయో మృత్యుః సర్వేషాం స్యురనుక్రమాత్. తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః న హృష్యంతి న శోచంతి తత్ర యూయం అపండితాః. తదిదం కాలరశనం. ఇది ఉంది కదా, ఏంటి? కీర్తి, జయ, అజయ, మృత్యు అనేది యుద్ధంలో సహజంగా క్రమంగా వచ్చేస్తూనే ఉంటాయి అనే విషయం ఉంది కదా. ఇది కాలరశనం, కాలాధీనంగా నడుస్తూ ఉంటుంది. ఆయా కాలంలో నడుస్తుంది. ఒకసారి యుద్ధంలో కాలం కలిసి రావచ్చు, మరొకసారి యుద్ధంలో కాలం కలిసి రాకపోవచ్చు. ఒకసారి యుద్ధంలో బాగా కలిసి వచ్చి కీర్తి కలగచ్చు, మరొకసారి ఏమీ కలిసి రాక మృత్యువే అందవలసి రావచ్చు. ఇది కాల నియంత్రితం. ఇది సూరయః జనాః పశ్యంతి. తెలివైన వాళ్ళు, విద్వాంసులు, కాస్త రీతి తెలిసిన వాళ్ళు, యుద్ధ రీతి తెలిసిన వాళ్ళు వీళ్ళు ఇలా ఆలోచిస్తారయ్యా. న హృష్యంతి న శోచంతి. ఇలా ఆలోచించేవాళ్ళు న హృష్యంతి, యుద్ధంలో గెలుపు కలిగినా సరే సంతోషం పొందరు. న శోచంతి, యుద్ధంలో పరాజయం పాలవలసి వచ్చినా సరే న శోచంతి, శోకపడరు. న హృష్యంతి న శోచంతి, యుద్ధంలో గెలిస్తే మనకి కీర్తే దక్కుతుందా అని సంతోషపడరు. న శోచంతి, యుద్ధంలోకి వెళుతున్నాం కదా మన ప్రాణాలు మనకు ఉంటాయా అని కూడా ఏమి బాధపడరు. బాధపడకుండా దూకుతారు. తత్ర యూయం అపండితాః. నాకెందుకో మీరు దేవతలు ఈ విషయంలో కాస్త వెనకబడి ఉన్నారేమో అనిపిస్తోంది. దేవతలకి ఈ విషయంలో సరిగ్గా అవగాహన లేదేమో అనిపిస్తోంది. తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః న హృష్యంతి న శోచంతి తత్ర యూయం అపండితాః. ఎందుకు అనిపిస్తోందంటే న వయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరోవ సాధుశోచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాః. ఈ జయాపజయాలకి హేతువులుగా మిమ్మల్ని మీరు అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తోంది. జయం అనేది కలిగితే దానికి నేనే కారణం, లేదా పరాజయం కలిగితే అయ్యో నాకు పరాజయం కలిగింది అని మిమ్మల్ని మీరు సాధనాలుగా అనుకుని జయం కలిగినప్పుడు సంతోషిస్తూ పరాజయం కలిగినప్పుడు బాధపడుతున్నారేమో అని అనిపిస్తోంది. ఒకవేళ కనుక మీరు ఇలా ఉండే మాట అయితే న వయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం. ఈ జయాపజయాలకి లేదా కీర్తి మరణాలకి వీటన్నిటికీ సాధనాలుగా తమను తాము అనుకుని భ్రమపడేటువంటి మిమ్మల్ని నేను లెక్క చేయను. న వయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరోవ సాధుశౌచ్యానాం గృహ్ణీమః. నీ మాటల్ని నేను లెక్క చేయను. అసలు ఇలాంటి వాళ్ళ మాటలనే నేను లెక్క చేయను. ప్రస్తుతం నీ మాటల్ని నేను లెక్క చేయను. గిరోవః న గృహ్ణీమః, నీ మాటలు నేను తీసుకోను. సాధుశౌచ్యానాం, ఎందుకంటే సరి అయిన వాళ్ళు, సరిగ్గా ఆలోచించేవాళ్ళు అయ్యో ఇంద్రుడు ఇలా ఉన్నాడే, దేవతలు ఇలా ఉన్నారే అని మిమ్మల్ని చూసి జాలిపడాలి. అలా జాలి పడవలసిన స్థితిలో ఉన్న మీరు మాట్లాడితే నేనేం లెక్క చేయను. మర్మతాడనాహ, నువ్వు నా మర్మల్లో లోపల గుచ్చుతున్నావు. నీ మాటలతో నన్ను గుచ్చాలి, హృదయంలోకి గుచ్చాలి, నాలో భయాన్ని ప్రవేశపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నావు. అవేమి నాకేం పనిచేయవు. నవయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరోవ సాధుశౌచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాహ. శ్రీశుక ఉవాచ. ఇలా మాట్లాడి బలిచక్రవర్తి గారు పైన ఏం చేశాడనే సంగతిని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యాక్షిప్య విభుం వీరో నారాచైర్వీరమర్దనః ఆ కర్ణపూర్ణైరహనత్ ఆక్షేపైరాహతం పునః. నువ్వు నన్ను ఎన్ని మాటలతో పొడిచావో నీ మీద అన్ని బాణాలు వేసి నిన్ను అంత ఇదిగా పొడుస్తాను అనే తీరులో ఇత్యాక్షిప్య, ఈ రకంగా ఆక్షేపించి, విభుం ఇంద్రుడిని, వీరః వీరుడైనటువంటి బలిచక్రవర్తి గారు,
నారాచై బాణాలతో హింసించాడు. వీరమర్దన, ఎంతోమంది వీరుల్ని అప్పటికే మర్దించి అట్టిపెట్టినవాడు కదా బలిచక్రవర్తి గారు. మంచి వీరుడని పేరుంది కదా. అలాంటి వీరుల్ని మర్దించే వీరుడైనటువంటి బలిచక్రవర్తి ఆకర్ణ పూర్ణై బాణాలని గట్టిగా వేశాడు. ఆ వింటి నారిని లాగేటప్పుడు లాగటం చెవిదాకా లాగాడు. చెవిదాకా లాగి అక్కడి నుంచి వదిలాడు. ఇంకా వెనక్కి లాగిన కొద్దీ వేగం పెరిగి, ఆ వేగానికి బలం పెరిగి, ఆ బలానికి లోపలికి గుచ్చుకుపోవాలి. ఇంద్రుడు లోపల గుచ్చుకుపోవాలి. నన్ను లోపల నా మర్మస్థానాలు తాకేటట్లుగా మాట్లాడాడు కాబట్టి ఇతని మర్మస్థానాలు తాకేటట్లుగా నేను బాణాలు వేయాలి అని వేశాడు. ఆ కర్ణపూర్ణైరహనత్ ఆక్షేపైరాహతం పునః. అనాల్సిన మాటలేవో అన్నాడు కదా అని ఊరుకోవాలి కదా, ఊరుకోలేదు. అనాల్సిన మాటలని, నీ మాటలు నాకు లెక్కలేవు, నా బాణాలు మాత్రం నీ లోపలికి చొచ్చుకుపోతాయి అని అన్నట్లుగా ఆ ఆవేశం చల్లారక గట్టిగా కొట్టాడు. ఇత్యాక్షిప్య విభుం వీరో నారాచైర్వీరమర్దన ఆకర్ణపూర్ణైరహనత్ ఆక్షేపైరాహతం పునః. ఏవం నిరాకృతో దేవో వైరిణా తథ్యవాదిన నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవద్విపః. ఇంద్రుడి పరిస్థితి వేరే రకంగా ఉంది. ఏ రకంగా ఉంది? ఏవం నిరాకృతో దేవో వైరిణ, శత్రువు మీద ఆయుధం పైకెత్తి ఇదో ఈ ఆయుధాన్ని నీ మీదకి వేసేస్తున్నాను అంటే శత్రువు భయపడాలి. శత్రువు మొహంలో, శత్రువు కళ్ళల్లో భయం కనిపించాలి. కనిపించకపోగా శత్రువు అంతకంటే గట్టిగా మాట్లాడాడు. భయం కంటే ఎక్కువగా ధైర్యంగా మాట్లాడాడు. ఆ మాట్లాడడం ఎలా ఉంది అంటే నిజంగా ఉంది. వైరినా తథ్యవాదిన, తన శత్రువు నిజం చెప్పాడు. ఆ నిజం తనన్నే గుచ్చేట్టుగా ఉంది. ఆ నిజం తాలూకు ప్రభావంతో శత్రువు భయం లేకుండా ఉన్నాడు. ఇది జరిగేసరికి ఇంద్రుడికి చాలా ఒక రకంగా అవమానం అయినట్టయింది. ఇదో వజ్రాయుధాన్ని పైకెత్తుతున్నాను అంటే అయ్యా స్వామి ప్రాణభిక్ష అని అడుక్కోవాలి. అలా అడుక్కుంటే వజ్రాయుధానికి విలువ. ఆ విలువ ఎప్పుడో పోయింది. దానికంటే అన్యాయంగా అవమానం లాంటి భావం ఎదురైంది. ఆయన నిజం చెప్తున్నాడు. నిజం చెప్పి నిజాన్ని ఆశ్రయించుకుని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దాంతో ఏవం నిరాకృతో దైవో వైరిణా తథ్యవాదిన నామృష్యత్తదధిక్షేపం. ఆ ఆక్షేపాన్ని సహించలేకపోయాడు ఇంద్రుడు. తోత్రాహత ఇవద్విపః, ఒక ఏనుక్కి బాగా పదునైన ఆయుధంతో కుంభస్థలంలో గుచ్చితే ఎలా ఉంటుంది, సహించలేకపోతుంది కదా, అలా సహించలేకపోయాడు. ఒక ఏనుగు లాగా బలంగా ఉండేటువంటి ఇంద్రుడు కూడా బలిచక్రవర్తి మాట్లాడిన ఈ మాటలకి ఒకసారి కదిలిపోయాడు. బాణాలు లెక్కలేవు, బాణాలని ఉఫ్ఫను ఉదేస్తాడు, కానీ బలిచక్రవర్తి మాట్లాడిన మాటలు మాత్రం గుచ్చుకుపోయినాయి. ధైర్యంగా మాట్లాడాడు కదా, దానివల్ల గుచ్చుకుపోయినాయి. ఏవం నిరాకృతో దైవో వైరిణా తథ్యవాదిన నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవద్విపః. ప్రాహరత్ కులిశం తస్మై అఘోరం పరమర్దనః స యానోన్యపతద్భూమౌ ఛిన్నపక్ష ఇవాచలః. ప్రాహరత్ కులిశం తస్మై, ఇంకా ఆలస్యం చేయకూడదు అని వజ్రాయుధాన్ని బలిచక్రవర్తి మీదకి వేసేశాడు. ఈ బాణాలు బలిచక్రవర్తి వేసిన బాణాలు అసలు లెక్కలేవు. గాలిగా ఉఫ్ అని గట్టిగా ఊస్తే కింద పడిపోతాయి ఇంద్రుడి ప్రభావానికి. ఈయన మాత్రం ఇంకా జాలి చూపించకూడదు అని అనుకుని ప్రాహరత్ కులిశం తస్మై, ఆయన మీదకి వజ్రాయుధాన్ని ప్రయోగించేసేసాడు. అమోఘం, ఒక్కసారి ఆ వజ్రాయుధం వెళ్ళిందంటే గనక వ్యర్థం కాకూడదు. దానికి ఉన్న రికార్డుని బట్టి, దానికి ఉన్న హిస్టరీని బట్టి కాకూడదు. పరమర్దన, ఇంద్రుడి యొక్క రికార్డు చూసినా సరే వ్యర్థం కాకూడదు. పరమర్దన, శత్రువులందరినీ మర్దించేసినటువంటి వాడు ఇంద్రుడు, మహాపరాక్రమవంతుడు. అందువల్ల పరమర్దన అమోఘం ప్రాహరత్ కులిశం తస్మై. ఆ వజ్రాయుధం ధాటికి శయానోన్యపతద్భూమౌ, ఆయనకి వైహాయసం అని బలిచక్రవర్తి గారికి మయుడు పెద్ద యానాన్ని నిర్మించిచ్చాడని అనుకున్నాం కదా, దాని మీద ఎక్కొచ్చాడు అనుకున్నాం కదా. ఈ వజ్రాయుధం ధాటికి, వజ్రాయుధం అనేటువంటి పిడుగుపోటు ధాటికి ఆ యానం కూడా కింద పడిపోయింది, ఆ వాహనం కూడా కింద పడిపోయింది. ఇల్లు, ఇంట్లో ఉండే బలిచక్రవర్తి గారు మొత్తం అందరూ కింద పడిపోయారు. శయానోన్యపతద్భూమౌ. ఎలా అంటే రెక్కలతో పర్వతం ఎగురుతోంది అని ఊహించుకుంటే, ఇమాజిన్ చేసుకుంటే,
ఆ రెక్కల్ని గనక కత్తిరిచ్చేసేస్తే పర్వతం ఎలాగైతే ఉన్నది ఉన్నట్టుగా అలా కూలిపోతుందో అలా యానం కూలిపోయింది. యానంతో పాటు బలిచక్రవర్తి గారు కూడా కుప్పకూలిపోయాడు. చిన్నపక్ష ఇవాచల ప్రాహరత్ కులిశం తస్మా అఘోరం అమోఘం పరమర్దన సయానోన్యపతద్భూమౌ చిన్నపక్ష ఇవాచల. అయితే బలిచక్రవర్తి గారు పూర్తిగా పడిపోయాడా, మరణించాడా, అమరుడయ్యాడా, ఈ మాటలు మనకొద్దు. ఆయన కింద పడిపోయాడు అనేంతవరకే ఇక్కడ మాట. దాని ప్రకారం ఉంచితే సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖ సుహృత్ అభ్యయాత్ సౌహృదం సఖ్యు హతస్యాపి సమాచరన్. సఖాయం పతితం దృష్ట్వా జంభ, అది జంభాసురుడు చూశాడు. జంభాసురుడు బలిసఖ, బలికి మంచి స్నేహితుడు. సుహృత్, అవసరమైతే బలి ఉపకారం చేయకపోయినా సరే ప్రత్యుపకారం చేయడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండేటువంటి మంచి స్థాయి స్నేహితుడు. అలాంటివాడు సఖాయం పతితం దృష్ట్వా, తన స్నేహితుడు బలిచక్రవర్తి పైనుంచి కింద పడిపోయాడు, ఇంద్రుడు వజ్రాయుధం వేసేశాడు, ఆ వజ్రాయుధం ధాటికి కింద పడిపోయాడు అని చూశాడు. చూసేసరికి ఆయనకి కోపం వచ్చింది. అభ్యయాత్, స్నేహితుడికి సహాయం చేయడానికి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖ సుహృత్ అభ్యయాత్. అదేంటి, పడిపోయిన తర్వాత స్నేహితులకి సహాయం చేయడానికి వెళ్తారా? అలాంటివే మా మానవులు ఎప్పుడూ చేయరే అని పరీక్షిత్ గారు అడుగుతారేమో అని. స్నేహాలు అంటే బాగున్నంత వరకు, స్నేహాలు అంటే ఎవరితోనైనా మనకి లాభాలు జరుగుతున్నంత వరకు. స్నేహితుడు పడిపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళటం అనేది ఇంతవరకు మానవ లోకంలో మేమేం చూడలేదు. అలాంటి పనులు మేమే చేయము, ఇంకా రాక్షసులు ఎందుకు చూస్తారు అంటే, కాదు, ఈ జంభాసురుడు చాలామంది మానవుల కంటే చాలా ఉత్తముడు. అందువల్ల హతస్యాపి సఖ్యు, కింద పడిపోయిన తర్వాత కూడా స్నేహితుడికి సౌహృదం సమాచరన్. స్నేహితుడేం పిలవకపోయినా, ఆ స్నేహితుడు ఉన్నాడో లేడో తెలియకపోయినా, అతను ఉన్నాడో మరణించాడో అనే సంగతి తెలియకపోయినా, నేను చేసే సహకారాన్నో లేదా నేను చేసే సహాయాన్నో అతను అసలు గుర్తించగలడో లేడో అని పట్టించుకోకపోయినా సరే అక్కడికి దిగిపోయాడు, రంగంలోకి దిగిపోయాడు. లేదా స్నేహితుడిని ఇంద్రుడంతటి వాడు వజ్రాయుధంతో దెబ్బ కొట్టేశాడు, నేను వెళితే నన్ను కొడతాడు అని తెలిసినా సరే అభ్యయాత్ సౌహృదం సఖ్యు హతస్యాపి సమాచరన్. అతను దెబ్బతింటే అతనికి సహాయంగా నేను వెళ్ళాలి, నాకు సేమ్ దెబ్బ తగిలినా సరే పర్వాలేదు అన్నంత త్యాగంతో వెళ్ళాడు. ఈ పాయింట్ ఆఫ్ ద వ్యూలో చూస్తే జంభాసురుడు చాలా గొప్ప స్నేహితుడు. ఎవరికి? బలిచక్రవర్తి గారికి స్నేహాన్ని చూపిస్తూ యుద్ధరంగంలోకి అతను దిగాడు. సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖ సుహృత్ అభ్యయాత్ సౌహృదం సఖ్యు హతస్యాపి సమాచరన్. ససింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహస జత్రావతాడయచ్చక్రం గజంచ సుమహాబల. ఆ జంభాసురుడు సింహవాహ ఆసాద్య, సింహాన్ని ఎక్కి వచ్చాడు. ఆసాద్య, ఇంద్రుడి దగ్గరకు వచ్చి గదాముద్యమ్య రంహస, చాలా వేగంగా గదని తిప్పి ఆ వేగమైన గదతో జత్రావతాడయచ్చక్రం గజంచ సుమహాబల, ఇంద్రుడిని ఒకే దెబ్బతో ఇంద్రుడెక్కొచ్చిన ఐరావతాన్ని రెండిటినీ ఒక్క దెబ్బతో కొట్టేశాడు. ఒకే దెబ్బతో ఇంద్రుడు పడిపోయాడు, ఇంద్రుడు ఎక్కొచ్చిన ఐరావతం కూడా పడిపోయింది అనే స్థాయిలో దెబ్బ కొట్టాడు. ససింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహస జత్రావతాడయచ్చక్రం గజంచ సుమహాబల. ఫస్ట్ ఆ దెబ్బ ఐరావతానికి తగిలింది. జంభాసురుడు కొట్టిన దెబ్బ ఐరావతానికి తగిలింది. దాంతో గదా ప్రహార వ్యథితో భృశం విహ్వలితో గజ జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ. గదాప్రహార వ్యథిత, ఆ గద తాలూకు దెబ్బకి ఐరావతం విలవిల్లాడిపోయింది. వ్యథిత, అందులోనూ భృశం, చాలా విలవిల్లాడిపోయింది. విహ్వలిత, ఎట్లా అంటే కదిలిపోయింది. అంతటి ఏనుగు కూడా ఆ దెబ్బ కదిలిపోయింది. గజ, ఏనుగు ఐరావతము ఎంత కదిలిపోయిందంటే జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా, మోకాళ్ళ మీద కూలపడిపోయింది. దెబ్బ ధాటిని తట్టుకోలేక మోకాళ్ళ మీద కూలపడిపోయింది. జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ, ఇంకా లోపల చెప్పలేనంత బాధను ఓర్చుకుంటూ కూర్చుంది. గదాప్రహార వ్యథితో భృశం విహ్వలితో గజ
జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ. వీళ్ళు అమృతం తాగేటప్పుడు ఐరావతానికి అమృతాన్ని తాగిచ్చారా లేదా తెలీదు. ఒకవేళ అమృతం తాగించి ఉంటే ఐరావతం మరణించడానికైతే వీలు లేదు. లేకపోయినా సరే మరణించేంత పెద్ద దెబ్బ కాదేమో. కాకపోతే మోకాళ్ళ మీద కూలబడిపోయింది. ఇంకా లేచి యుద్ధంలో మళ్ళీ పరిగెత్తే పరిస్థితులు ఇప్పటిప్పట్లో కనిపించటం లేదు. ఈ లోపల తతో రథో మాతలిన హరిభిర్దశశతైర్వృత ఆనీతో ద్వీపముత్సృజ్య రథమారురుహే విభు. ఈ లోపల ఇంద్రుడి సారథి గారు మాతలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రథాన్ని రెడీగా ఉంచుకున్నాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రథంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని రెడీగా ఉంచుకున్నాడు రథాన్ని. ఆయన రథ మాతలిన హరిభిర్దశశతైర్వృత 1000 గుర్రాలు పూంచినటువంటి ఒక పెద్ద రథాన్ని రెడీగా ఉంచుకున్నాడు. రెడీగా ఉంచుకుని దాన్ని వేసుకుని ఫాస్ట్గా ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఆనీత ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఇంద్రుడి దగ్గరికి వచ్చేసరికి ఇంద్రుడు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఏనుగు మీద నుంచి ఒక్క దూకి ద్వీపం ఉత్సృజ్య రథం ఆరురుహే విభు. రథాన్ని ఎక్కి కూర్చున్నాడు. చాలా ఫాస్ట్గా జరిగింది. ఐరావతం ముంగాళ్ళ మీద పడిపోవటం ఏంటి, లేదా మోకాళ్ళ మీద కూలబడిపోవటం ఏంటి, కూలబడుతూ ఉండగానే మాతలి గారు ఆ చర్యను గమనించి పరిగెత్తుకుంటూ రథాన్ని తేవటం ఏంటి, రథం అక్కడ నుంచోవటం ఏంటి, ఇంద్రుడు ఒక్క దూకి రథంలోకి ఎక్కేయటం ఏంటి, అంత క్షణంలో జరిగిపోయింది. తతో రథో మాతలిన హరిభిర్దశశతైర్వృత ఆనీతో ద్వీపముత్సృజ్య రథం ఆరురుహే విభు. తస్య తత్పూజయన్ కర్మ యంతుర్దానవసత్తమః శూలేన జ్వలతాతంతు స్మయమానోహనన్ మృధే. జంభాసురుడు ఒకసారి ఇంద్రుడి మీద నుంచి దృష్టి మళ్ళించి మాతలిని చూశాడు. శభాషేని పనిచేసేవరా, ఇంత ఫాస్ట్గా రథాన్ని తీసుకురావటం, అదిగా సరిగ్గా ప్లేస్మెంట్ అది సరిగ్గా ఉండటం చాలా కష్టం, నీ చాలా బాగుంది, ఈ మంచి సారథివి ఇంద్రుడికి అని మాతలిని పొగిడాడు. తస్య తత్పూజయన్ కర్మ, నువ్వు చేసిన ఈ పనికి, నువ్వు చూపించినటువంటి నైపుణ్యానికి నీకు ఏదో ఒకటి దక్కవలసిందే, నీకు బహుమతి దక్కవలసిందే అని యంతుహు ఆ మాతలికి దానవసత్తమ జంభాసురుడు నీకు బహుమతి ఇస్తాను కాచుకో అని చెప్పి శూలేన జ్వలతా తంతు స్మయమాన అహనత్, నవ్వుతూ నువ్వు చేసిన ఈ పనికి నీకు ఓ బహుమతి ఇస్తున్నాను తీసుకో అని మండుతున్న శూలం ఒకటి తీసి మాతలి మీద విసిరేశాడు. శూలేన జ్వలతా తంతు స్మయమాన అహనత్ మృధే, యుద్ధంలో ఈ పని చేశాడు. తస్య తత్పూజయన్ కర్మ యంతుర్దానవసత్తమ శూలేన జ్వలతా తంతు స్మయమానోహనన్ మృధే. సేహే రుజం సుదుర్మర్షాం సత్వమాలంబ్య మాతలి ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వజ్రేణ అపాహరచ్చిరః. ఆ దెబ్బకి శూలం, అందులోనూ మండుతున్న శూలం వచ్చి తగిలిన దెబ్బకి మాతలి చాలా గట్టిగా ఇబ్బంది పడ్డాడు. సేహే రుజం, చాలా కష్టం కలిగింది. సుదుర్మర్షాం, ఇంకోరైతే దాన్ని సహించగలిగేవారు కూడా కాదు, అలాంటి దెబ్బ అది. దాన్ని మాతలి గారు సత్వమాలంబ్య, తనకున్న శక్తినంతా కూడగట్టుకుని సేహే, కష్టం మీద సహించాడు. పడిపోలేదు, చేతిలోని పగ్గాల్ని వదిలిపెట్టలేదు, రథాన్ని ఇటు అటు కదలనివ్వలేదు, లేదా రథం మీద కూర్చున్న ఇంద్రుడికి ఏమాత్రం తేడా తెలియనివ్వలేదు. తనే కష్టపడి ఉగ్గబెట్టుకున్నాడు, కష్టపడి సహించాడు. దాన్ని షాక్ అబ్జార్బర్ లాగా తనలోనే ఉంచుకుని దాని ప్రభావం రథం మీద పడకుండా గట్టిగానే పట్టుకున్నాడు. సేహే రుజం సుదుర్మర్షాం సత్వం ఆలంబ్య మాతలి. కానీ ఇది ఇంద్రుడికి దాదాపుగా అవమానం లెక్క. తన సారథిని రక్షించుకోవటం అనేది యుద్ధంలో రథి యొక్క కర్తవ్యం. సారథిని రక్షించుకోలేని వాడు ఇంకా యుద్ధం ఏం చేస్తాడు? కానీ సారథి మీద దెబ్బ పడిపోయింది. అసలే ఇంతకుముందు ఐరావతం మీద దెబ్బ పడింది, దానికి తోడు సారథి మీద దెబ్బ పడిపోయింది. దాంతో ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. ఇంద్రో జంభస్య సంక్రుద్ధ, ఇంద్రుడు జంభాసురుడి మీద చాలా కోప్పడి వజ్రేణ అపాహరచ్చిరః, వజ్రాయుధంతో జంభాసురుడు యొక్క తలకాయని తీసేశాడు. ఇంద్రో జంభస్య సంక్రుద్ధ వజ్రేణ అపాహరచ్చిరః. సేహే రుజం సుదుర్మర్షాం సత్వం ఆలంబ్య మాతలి ఇంద్రో జంభస్య సంక్రుద్ధ వజ్రేణ అపాహరచ్చిరః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. జంభాసురుడిని సంహరించాడు కాబట్టి ఇంద్రుడికి జంభభేది అనే పేరుంది.
అలాగే జంభారిహి అని కూడా పేరుంది. ఆ జంభారి అయిన ఇంద్రుడు జంభాసురుణ్ణి హతమార్చేశాడు యుద్ధంలో అనే విషయాన్ని చెప్తున్నారు. టైం చాలా తక్కువే అయిందేమో, శ్లోకాలు కూడా 18 అయినాయి. పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు కూడా అవ్వలేదు. 2 పాయింట్స్ వెతికితే కనిపిస్తున్నాయి. కానీ అవుట్డోర్లోకి వచ్చి చేస్తూ ఉండేసరికి ఇక్కడ ఉండే ఉక్కకి చెమట పోసేస్తోంది. ఇప్పటికే ఎక్కువైపోతుంది. అందువల్ల ఈ కారణంతో రోజు ఒక్కొక్క కారణం వెతుక్కుంటూ ఉంటాము. ఈరోజు ఈ కారణంతో ఇక్కడికి ఆపుకుందాము. 2 ప్రధానమైన విషయాల్ని గమనిద్దాము. వేరే చేసేది ఏం లేదు. రాక్షసులు చెప్పింది, రాక్షసులు చూపించింది ఆ ప్రధానమైన విషయాలు 2. అందులో బలిచక్రవర్తి గారు చెప్పినటువంటి జయాపజయాలు ఇవన్నీ కాలచోదితాలు. వీటిని లెక్క చేసి యుద్ధంలోకి దిగటం అనేది తెలివైన వాడి పని కాదు. వాళ్ళు చేయవలసిన పనులు చేయటం అనేది మాత్రమే ఎవరికి వారు చూసుకోవలసినటువంటి దారి అనే ప్రధానమైన విషయాన్ని కనిపెడదాము. రాక్షసుడు చెప్పిన ఈ పాయింట్ యొక్క విలువ ఏమీ తగ్గిపోదు. అదే సమయంలో జంభాసురుడు చూపించినటువంటి స్నేహభావం అనే దాన్ని కూడా మనం ఒకసారి కనుక్కుందాము. జంభాసురుడు స్నేహితుడు పడిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా, ఐ రిపీట్, స్నేహితుడు పడిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా ఆ పడిపోయిన స్నేహితుడు తాను చేసే సహకారాన్ని గుర్తించగలడో లేదో అని లెక్కించకుండా స్నేహభావాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలోకి దూకాడు. చివరికి తన తలకాయనే తాకట్టు పెట్టాడు, తలకాయ పోగొట్టుకున్నాడు కూడాను. అలాగే స్నేహభావం దగ్గర లాభ నష్టాలు ఇలాంటివి ఎవరు బేరీజ్ వేయకూడదు. స్నేహం అంటే స్నేహం చేయకుండా ఉండొచ్చు, కానీ స్నేహం చేస్తే మాత్రం స్నేహితుడు పడిపోయిన తర్వాత దూరం పెట్టడం లాంటి పనులు, జంభాసురుడే చేయని పనులు మనం అస్సలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం కనిపెడదాము. మన చుట్టూ ఉండేటువంటి ఒకవేళ జనాభా అలాంటి చర్యలకు పాటుపడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏమన్నా తెలివిగల వాళ్ళేమో, ఇలాగే ఉండాలేమో అని మనం భ్రమపడకుండా, జంభాసురుడే ఆ పని చేయకపోతే మనం అస్సలు చేయకూడదు, స్నేహభావాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అనుకుందాము. అనుకుని ఈ 2 రకాల ప్రవృత్తుల్ని మన మనసులలో కలిగించమని ఆ భక్తజన మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుని ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. ఇంకా ఈ యుద్ధం కాస్త ముందుకు వెళ్ళటం, ఇందులో మనకి ఇన్ని అధ్యాయాలుగా వినవస్తున్నటువంటి ఒక పేరు మళ్ళీ ఇందులో వినబడటం, లేదా ఇన్ని అధ్యాయాలుగా మనం ఆయన పేరు మీదే నడిపించుకుంటూ వస్తున్నాము. ఆయన పేరు ఈ స్కంధంలో ఇంకా ఇన్ని స్కంధాలుగా ఆయన పేరే వింటూ వస్తున్నాము. ఈ స్కంధంలో ఇంకా ఆయన పేరు వినబడలేదే అని ఒకవేళ ఆత్రంగా ఎదురు చూస్తుంటే ఆయన పేరు ఒకసారి విని పైన యుద్ధంలోకి పైకి వెళ్ళటం లాంటి పనులని పైన చేసుకుందాము. ఇప్పటికైతే పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకాదశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ అథోऽసురాः ప్రత్యుపలబ్ధచేతసः పరస్య పుంసః పరయానుకంపయా జఘ్నుర్భృశం శక్రసమేరణాదయः తాంస్తాం రణే యైరభిసంహతాః పురా. వైరోచనాయ సంరబ్ధో భగవాన్ పాకశాసనః ఉదయచ్చద్యదా వజ్రం ప్రజాహాహేతి చుక్రుషుః. వజ్రపాణిస్తమాహేదం తిరస్కృత్య పురస్థితం మనస్వినం సుసంపన్నం విచరంతం మహామృధే. నటవన్మూఢమాయాభిః మాయేషాన్నో జిగీషసి జిత్వా బాలాన్ నిబద్ధాక్షాన్ నటో హరతి తద్ధనం. ఆరురుక్షంతి మాయాభిః ఉత్సిసృప్సంతి యే దివం. తాందస్యూన్ విధునోమ్యజ్ఞాన్ పూర్వస్మాచ్చ పదా దధః. సోహం దుర్మాయినస్తేద్య వజ్రేణ శతపర్వణ. శిరో హరిష్యే మందాత్మన్ ఘటస్వజ్ఞాతిభిः సహ. బలిరువాచ సంగ్రామే వర్తమానానాం కాలచోదితకర్మణాం కీర్తిర్జయో జయో మృత్యుః సర్వేషాం స్యురనుక్రమాత్. తదిదం కాలరశనం జనాః పశ్యంతి సూరయః.
న హృష్యంతి న శోచంతి తత్ర యూయమపండితాః న వయం మన్యమానానాం ఆత్మానం తత్ర సాధనం గిరో వః సాధు శోచ్యానాం గృహ్ణీమో మర్మతాడనాః. శ్రీశుక ఉవాచ ఇత్యాక్షిప్య విభుం వీరో నారాచైర్వీరమర్దనః ఆకర్ణపూర్ణైరహనత్ ఆక్షేపైరాహతం పునః. ఏవం నిరాకృతో దేవో వైరిణా తథ్యవాదినా నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవ ద్విపః. ప్రాహరత్కులిశం తస్మై అఘోరం పరమర్దనః అమోఘం పరమర్దనః సయానోన్యపతద్భూమౌ ఛిన్నపక్ష ఇవాచలః. సఖాయం పతితం దృష్ట్వా జంభో బలిసఖः సుహృత్ అభ్యయాత్ సౌహృదం సఖ్యుః హతస్యాపి సమాచరన్. ససింహవాహ ఆసాద్య గదాముద్యమ్య రంహసా జత్రావతాడయచ్చక్రం గజంచ సుమహాబలః గదాప్రహారవ్యథితః భృశం విహ్వలితో గజః జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ. తతో రథో మాతలినా హరిభిర్దశశతైర్వృతః ఆనీతోద్విపముత్సృజ్య రథమారురుహే విభుః. తస్య తత్పూజయన్ కర్మ యంతుర్దానవసత్తమః శూలేన జ్వలతా తంతు స్మయమానో హనన్ మృధే. సేహేరుజం సుదుర్మర్షాం సత్వమాలంబ్యమాతలిః ఇంద్రో జంభస్య సంక్రుద్ధః వజ్రేణాపాహరచ్చిరః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకాదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.